కొట్టి ఎల్లగొట్టి ఇంకో ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మా ఆయన పిల్లలు, నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. మమ్మల్ని నడి రోడ్డు మీద ఈడ్చిండు. మరి నా పరిస్థితి ఏంది? నాకు న్యాయం ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు, ఏ పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరుగుతలేదు. మరి ఈయన కూడా కానిస్టేబుల్ చెన్నులో చేస్తాడు. అయితే మరి పోలీస్ స్టేషన్ పోయినా కూడా న్యాయం జరుగుతలేదు అంటే మరి వాళ్ళేమైనా తీసుకొని ఉండాలి, ఈయన ఏమైనా ఇచ్చి ఉండాలి. మరి న్యాయం అయితే జరగాలి కదా ఒక ఆడపిల్ల పోయినప్పుడు. మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆడపిల్లలు పోతే న్యాయం ఎందుకు చేస్తలేరు? మరి న్యాయం జరగాలి కదా. అంటే కంప్లైంట్ తీసుకున్నారమ్మా? తీసుకుంటలేరు, తీసుకుంటున్నారు, కాంప్రమైజ్ చేసి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ భర్త ఏమంటున్నారు మరి ఇక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు? నాకు అవసరం లేదు అని అంటున్నారు. ఈ ఫోటోలో ఎవరమ్మా ఫోటో తీసుకొచ్చారు? ఎవరు? ఆమె మా ఆయన ఉంచుకున్నాడు. ఇతను మీ భర్తనా? ఆమె ఆయన నా భర్త. ఏం పేరు ఇతని పేరు? ఆయన పేరు టీకయ్య. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో? చెన్నూరులో చేస్తాడు. ఓకే. హౌస్ వైఫ్. ఆమె పెళ్ళయి నా భర్తని పట్టుకొని ఇప్పుడు నన్ను ఎటు కాకుండా చేసుకుంది ఈమె. ఆమె కూడా పెళ్ళైందా? పెళ్ళయింది, మొగుడు కూడా ఉన్నాడు. ఓకే. ఆమెకు వేరే మరి వాళ్ళు ఏమంటలేరు. అందరు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఈయనకే సపోర్ట్ ఇస్తున్నారు, నాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. నేను అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్నే, అమ్మ నాన్న ముసలోళ్ళు, నాకు వెనక ముందు ఎవరు లేరని నా భర్త ఇట్లా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడ ప్రజావానికి వచ్చి ఎన్నోసారి అమ్మ ఇక్కడ రావడం? ఫస్ట్. ఓకే. మీ భర్త మిమ్మల్ని వదిలేసి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా మీరు కంప్లైంట్ పెట్టని పోతే గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి కంప్లైంట్ అయితే తీసుకుంటలేరు. ఒకవేళ నాకు రేపటి రోజున ఈయన వలన గాని వాళ్ళ ఫ్యామిలీ వలన గాని ఎవరి వలన గాని నాకేమైనా ప్రాణహాని మీద నాకు ప్రాణహాని ఉన్నది, నాకేమైనా రేపు నా పిల్లలకు నాకు ఏమైనా జరిగితే మాత్రం వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలా? మా ఆయన, పోలీసు వాళ్ళు తీసుకోవాలి. మరి ఎక్కడ పోయినా కూడా నాకు న్యాయం చేస్తలేరు కదా పోలీసు వాళ్ళు, చెయ్యాలి కదా. ఒక ఆడపిల్లకి మన ఆయన డిపార్ట్మెంట్ అయితే ఆడపిల్లకు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఈ విషయం గురించి ప్రజావాణి దగ్గరికి ఎన్నోసారి అమ్మ మీరు రావడం? ఇది ఫస్ట్ సారి వచ్చారా? ఓకే. ఇప్పుడు మీకు ఎట్లా న్యాయం జరగాలంటారు? అంటే మీ భర్త మీతో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మామూలుగా ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఏమన్నా నెలసరి వచ్చే జీతంలో మీకు సగం పేమెంట్ రావాలని మీరు? పేమెంట్ రావాలి. ఆయన మాతో ఉండడు, అది కాదు. నన్ను బాగా టార్చర్ చేసిండు, అది మనతోని కాదు. ఆయన ఉన్నా కూడా నన్ను ఎప్పుడు ఏదో ఒక రోజు చంపుతాడు. వాళ్ళిద్దరు చేయబట్టి నన్ను ఏదో ఒక రోజు చంపుతాడు. కాబట్టి ఆయన సగంలోకి వెళ్ళి ఇస్తారా మరి ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ 3 పిల్లలకైతే న్యాయం జరగాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు కేసు పెట్టినప్పుడు మరి మీ భర్తతో మాట్లాడినప్పుడు భర్త మీతో కలిసి ఉండాలని అని చెప్తే ఏం చేస్తారు? ఎవరు? ఆయన ఒప్పుకుంటాడు కదా. ఉంటుండే. ఆమెను ఉంచుకుంటాను, ఈమెను ఉంచుకుంటాన్నప్పుడు నేను అట్లా ఒప్పుకుంటా? నేను అట్లా ఒప్పుకోను కదా. నేను ఫస్ట్ చెప్పిన, నువ్వు ఆమెతో ఉన్నావు, ఆమె ఒకవేళ ఆమె కావాలంటే ఆమె దగ్గర పో, మేము కావాలంటే మా దగ్గర ఉండు అన్నప్పుడు మరి నాకు నా పిల్లలు కావాలి, నా భార్య కావాలి అన్నప్పుడు మాతో ఉండొచ్చు కదా. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు 2 సంవత్సరాల నుంచి? మరి మీరు కోర్టుకి వెళ్ళే అవకాశం ఆలోచన చేయొచ్చు కదా. ఇక్కడ ప్రజావాణి దగ్గరకు వస్తే పోలీస్ స్టేషన్ లో మన కమిషనర్, మన రామగుండం కమిషనర్ కి రాసిండ్రు. మరి ఆ సార్ ఏం చేస్తాడో ఆ సార్ని బట్టి నేను ఫాలో అవుతా.